ఇప్పుడు మామూలు చెప్పడం కార్పొరేషన్స్ అన్ని చుట్టాను, కానీ కార్పొరేషన్ ఇప్పుడు ఫండ్స్ కూడా ఇవ్వలేదంటాను. వీళ్ళందరూ నియమించారు కానీ ఎక్కడ ఫండ్స్ ఇవ్వలేదంటారు. చెప్పడం వరకు చెప్తున్నారు కానీ మరి ఈ అంశాల మీద మరి అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం అంటే చెప్పేది చాలా చెప్తున్నారు కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది మనం గమనిస్తూ ఉంటే మరి వీళ్ళ మీద దాడులు కూడా మరి ఇప్పటివరకు దాని మీద ఎక్కడా ఖండించలేదండి. కూడా ఈయన చెప్తున్నారు కానీ నా అని కానీ ఈ దాడులు ఇన్ని జరిగినా కూడా ఎక్కడ స్పందించలేదు అనేది కూడా ఒక ఎస్సీ ఎస్టీ నుంచి ఒక ఆవేదన వ్యక్తం అవుతుంది. రాజ్కుమార్ గారు ఉన్నారు సార్. రాజ్కుమార్ మొత్తానికి అట్టహాసంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లున్నారు. ఏంటి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఏంటి కార్యక్రమం ఎలా జరిగింది? సార్ కార్యక్రమం అయితే అట్టహాసంగా మీరు అన్నట్టుగా అట్టహాసంగానే నిర్వహించారు సార్. కానీ ఆ 404 కోట్ల రూపాయలు ఒక విగ్రహానికి ఖర్చు పెట్టి అది చేయటం అనేది ప్రజల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది సార్. ఏదైతే ఇప్పుడు వీరు కనుక నిజంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గానికి కనుక ఈ 404 కోట్ల రూపాయలు ఆ ఒక్క విగ్రహానికి ఖర్చు పెట్టడానికి ఒక కార్పొరేషన్కి కనుక పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఆ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మెరుగుపడటం కోసం, లేదంటే ఆ సామాజిక వర్గానికి ఆ బాగు చేయడం కోసం, లేదంటే వారి స్థితిగతులు మెరుగుపడటం కోసం చాలా వరకు ఉపయోగపడడానికి అంత డబ్బు అయితే ఉపయోగపడుతుంది సార్. మొన్న కూడా రీసెంట్గా సీఎం గారు కొన్ని పర్యటనలో ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్లు ఏదైతే సీఎం గారు చెప్తారో నా ఎస్సీ నా బీసీ ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నేతలు వెళ్ళి కూడా సీఎం గారిని దీనికి సంబంధించి ఆ కార్పొరేషన్లో ఏదైనా సమస్యలు వచ్చినాయి వీరికి తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీఎం గారిని అభ్యర్థించినా కూడా మనం ఈ పథకాలకి ఈ డబ్బును ఖర్చు చేస్తున్నాం, ఈ పథకాలకి ఈ డబ్బును ఖర్చు చేస్తున్నాం అని చెప్పి వారికి మాటలైతే చెప్పారు కానీ ఎక్కడ కూడా వీటిని ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి లేదు సార్. ఏదైతే మీరు చెప్పిన విధంగా కూడా వారికి ఏదైతే పదవులు ఇచ్చారు కానీ వాటిలో ఆ శాఖలకి సంబంధించి వారు ఏదైతే చేయాల్సినటువంటి ఇది కూడా వారికి లేకుండా పోయింది సార్. ఎవరో కూడా ఖచ్చితంగా ఏదంటే పదవులు ఉన్నారు కానీ పూర్తిగా వారంతా కూడా డమ్మీ అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది సార్. ఎందుకంటే ఏ నిర్ణయం కూడా ఆ శాఖాపరంగా వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది సార్. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ప్రసంగంలో ఏదైతే మన సీఎం గారు చెప్పినటువంటి విధంగా కనుక చూస్తే ప్రతి శాఖలో ఏదైతే వారు చెప్పిన 4 అంశాలు ప్రధానంగా చెప్పారు సార్. 4గిట్లో కూడా ప్రతి ఒక్కటి మేము 5గురికి డిప్యూటీ సీఎంలు కేటాయించాం. 5గురిలో కూడా అందరికీ కూడా ఎస్సీ బీసీ మైనారిటీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాము, ఎమ్మెల్యేలకు గనక అధిక ప్రాధాన్యత ఇచ్చాము, లేదంటే మంత్రుల మండలిలో కూడా అన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చాము. వీటి మీద కొనసాగింది కానీ ఎవరికి ఏదైతే నొక్కుతున్నారో లేదంటే నేరుగా ఆ లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్తుందన్నారు. రాజ్కుమార్ నాకు నువ్వు బీట్ చూస్తావు కాబట్టి వైసీపీ బీట్ రిపోర్టింగు ఒక్కటి చెప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వితౌట్ పర్మిషన్ వెళ్ళగలిగితే కలిసేటువంటి అవకాశం ఉండిద్దా? ఎవరు కూడా సార్ ఎవరు కూడా నేరుగా ఆ శాఖకి సంబంధించి కానీ లేదనంటే ఏదైనా సరే సీఎం గారికి వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా కలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా లేదు సార్. రోజు మాత్రం వెళ్ళి కలిసేది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళే సార్, లేదంటే ఏమన్నా అధికంగా అక్కడ పార్టీకి సంబంధించి ఏమన్నా అనుబంధ విభాగాలకి సంబంధించి ఏమన్నా ఉంటే విజయసాయిరెడ్డి గారు సార్. అంతేగాని మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ లేదంటే మిగతా అధికారులు కానీ ఎవరైనా సరే ప్రోటోకాల్ ప్రకారంగా యాజ్ పర్ చీఫ్ మినిస్టర్ ప్రోటోకాల్ ప్రకారంగానే వచ్చి పర్మిషన్ తీసుకుని లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా తీసుకున్న తర్వాతనే సీఎం గారిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఎవరు కూడా వితౌట్ ఏదైతే ఇప్పుడు అంబేద్కర్ లేకుండా కలవడానికి ఎటువంటి విధానం అంబేద్కర్ సంబంధించి ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమంలో 5గురు డిప్యూటీ సీఎంలు కూడా మాట్లాడారా? వాళ్ళకు కూడా సముచిత స్థానం ఏమైనా లభించిందా? సార్ 5గురు మాట్లాడలేదు సార్. మనకి డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర ద్వారా మాట్లాడారు సార్. తర్వాత మైనారిటీస్ నుంచి అంజాద్ బాషా ఇద్దరు ప్రసంగించారు సార్. ఇంకా ఆల్రెడీ బూడి ముత్యాల నాయుడు వచ్చారు సార్. ఇంకా మనకి చాలా మంత్రులైతే చాలామంది వచ్చారు కానీ సార్ బీసీ వారికి సంబంధించి ఎవరైతే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారో వారిలో ఇద్దరు మాత్రమే ప్రసంగించారు సార్. ఎస్టీ సామాజిక వర్గం నుంచి పీడిక రాజన్న ద్వారా అదేవిధంగా మైనారిటీకి సంబంధించి అంజాద్ బాషా వీరిద్దరే ప్రసంగించారు సార్. తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ని బ్యాకప్ చేసింది కాబట్టి దానికి సంబంధించి మేరకు నాగార్జున గారు ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు. తర్వాత సీఎం గారు దాన్ని ప్రసంగించారు సార్. రైట్ రాజ్కుమార్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్